మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. థైరాయిడ్ అనగానే బాగా బరువు తగ్గడం వరకే ఆలోచిస్తాం. మందులు బాగా వేసుకుంటే తగ్గిపోతుంది అనే అపోహ కూడా ఉంది. కానీ థైరాయిడ్ని నియంత్రించడంలో మందులు ఎంత ముఖ్యమో మనం తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యమని గమనించాలి. మన ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగితే మందుల ప్రభావం మరింత త్వరగా కలిగి థైరాయిడ్ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది మెడ భాగంలో ఉంటుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ శరీరంలోని మెటబాలిజం రేటును అంటే జీవక్రియ రేటును కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్లో 2 రకాల థైరాయిడ్స్ ఉంటాయని మనకు తెలుసు. మొదటిది హైపో, రెండవది హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ ఈ థైరాయిడ్ గ్రంథి శరీరానికి తగినంత థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేయదు. అందువల్ల శరీరంలో జీవక్రియ రేటు తగ్గిపోతుంది. మీరు ఏం తిన్నా కూడా త్వరగా ఎనర్జీలాగా మారదు. కాబట్టి త్వరగా బరువు పెరిగిపోతారు. ఎప్పుడూ అలసటగా నీరసంగా ఉంటుంది. హైపోథైరాయిడ్ ఉన్నవారికి థైరాయిడ్ హార్మోనే అవసరానికంటే ఎక్కువగా విడుదలై జీవక్రియను తీసుకునే ఆహారాన్ని ఎనర్జీలాగా మార్చేసి ఉండాల్సిన బరువు కంటే చాలా ఎక్కువగా ఉండేలా చేస్తుంది. అవిసె గింజలు వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి. థైరాక్సిన్ కావలసినంత మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. నిత్యం అవిసె గింజలను లేదా పొడిని ఏదో ఓ రూపంలో 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉంటే చాలు ఫలితం కనిపిస్తుంది. ఉప్పు మనం రోజూ తీసుకునే ఉప్పులో అయోడిన్ ఉంటుంది. అయితే ఉప్పును అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకుంటే థైరాక్సిన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసి హైపర్ థైరాయిడ్ కలిగేలా చేస్తుంది. ఫలితంగా సడన్ గా బరువు తగ్గిపోతూ ఉంటారు. నీరసంగా ఉండడం, నిద్ర లేకపోవడం జరుగుతుంది. అలా అని శరీరానికి అవసరమైనంత ఉప్పు తీసుకోకపోతే థైరాక్సిన్ ఉత్పత్తి అవ్వక మెటబాలిజం రేటు పడిపోయి లావుగా అయిపోవడం జరుగుతుంది. అందుకే మన శరీరానికి కావలసినంత ఉప్పు మాత్రమే తీసుకోవాలి. ఒక రోజులో 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. వాల్నట్స్ వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో థైరాక్సిన్ అవసరమున్నంత మేర శరీరానికి అంది థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం థైరాయిడ్ సమస్య ఉన్నవారు అల్లాన్ని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. నిత్యం ఉదయాన్నే పరగడుపున 1 స్పూన్ అల్లం రసం తేనెతో సేవించాలి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. హైపోథైరాయిడ్ ఉన్నవారు పచ్చి కాయగూరల్ని తక్కువగా తింటే మేలు. పచ్చి కూరగాయల్లో ఉండే జియోట్రోజన్ వీరికి మంచిది కాదు. ఏ కూరగాయలనైనా కూడా కూర చేసుకుని తినాలి. కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకోలీ, స్ప్రౌట్స్, కేల్, ముల్లంగి వంటి కూరగాయలు తక్కువగా తీసుకుంటే మంచిది. డాక్టర్ ఇచ్చే మందులతో పాటు కఠిన వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అప్పుడే వీరి థైరాక్సిన్ ఉత్పత్తి పెరిగి మెటబాలిజం రేట్స్ పెరుగుతాయి. హైపర్ థైరాయిడ్ ఉన్నవారు పాలతో చేసే పదార్థాలను తక్కువగా తీసుకుంటే మంచిది. సోయా, కార్న్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహార పదార్థాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మేలు. ఐరన్ ఎక్కువగా దొరికే ఫుడ్ అంటే ఆకుకూరలు బాగా తీసుకోవాలి. పచ్చి కాయగూరలు తీసుకోవడంలో ఎలాంటి హాని లేదు. కొబ్బరి నూనె ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలను క్రమబద్ధీకరిస్తాయి. దీంతో థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఫిష్ ఆయిల్ మార్కెట్లో మనకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. అయితే వీటిని డాక్టర్ సలహా మేరకు వాడుకోవాలి. వీటిని వాడితే మన శరీరానికి అవసరమున్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. ముఖ్యంగా విటమిన్ D3 అందుతుంది. దీంతో థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుంది. డాక్టర్ ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడి డైట్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే థైరాయిడ్ను నివారించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.